श्रीमान त्रिपुरा गोत्रोद्भवस्नामधेयस्य पैडपाल गोत्रोद्भवस्नामधेयस्य रामकृष्णानामधेयस्य द्रौपदी समेतस्य सौभाग्यवती शांति देवनामधेयस्य प्रताप कृष्णानामधेयस्य चिरंजीवी चिद्विलासनामधेयस्य सह कुटुंबस्य श्रीमान गोत्रोद्भवस्नामधेयस्य कात्रस गोत्रोद्भवस्नामधेयस्य सत्य श्रीनिवास नाम देश धनपत्नी मातृश्री कुसुमलता नाम देश सत्य श्रीनिवास नाम देश धनपत्नी समेत सौभाग्यवती रूपकुमार नाम देश सा कुटुंबस्य श्रीनाथः गोत्र वेंकट राघव निश्चल नाम देश वेंकट राघव निश्चल नाम देश सा कुटुंबस्य श्रीनाथः गोत्रोद्भवस्य नाम देश भारत गोत्रोद्भवस्य नाम देश मातृश्री ललितांबा नाम देश जगन्नाथ नाम देश धनपत्नी सौभाग्यवती राजेश्वरी नाम देश श्रीनिधि कार्तिकेय नाम देश सा कुटुंबस्य श्रीनाथः गोत्रोद्भवस्य नाम देश पैडपाल गोत्रोद्भवस्य नाम देश వెంకట్రావు నామ దేశ ప్రతి సమేత సౌభాగ్యవతి నాగమణి నామ దేశ కిరణ్ కుమార్ వెంకయ్య పపాస్ కార్తీకు తేజశ్రీ నందన చెప్పండి కళ్యాణ ఉదయం చెప్పండి ఇదిగో ఇలాగ మగవాళ్ళు ఇదిగో ఇలా పెట్టండి ఓం అసులైతే మునుస్మా చెక్కు పురపురాణములు దేవి భోగం దేవకుసేమ దూరముతున్నంత మనుమతే అమృతమై ప్రాణాలు వేసేయండి అమృతమా మళ్ళీ వెళ్ళి అమృతమా ప్రాణాలవా స్థిరో భవ शुभो भव शुभ संगो भव शिरासनं गुरु श्री महागवाम चोर्पकन्नाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूरजाय नमः ओम सर्वसिद्धप्रदायकाय नमः ओम श्री विजयगणाधिपते नमो नमः नाभिध परिमళపత్ర పుష్పాక్షై పూజయామి అగరత్తులు వెలిగించండి దీపం భగవత్ చెప్పు తీస్తా అమ్మ ఇక్కడ పూజకి వచ్చిన వారు అందరూ కూడా ఎవరైనా గోత్రాలు పేర్లు గణనాయక పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ గణాధిప అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో రక్ష రక్షో రక్ష రక్షో గణాధిప పరమేశ్వర పరమేశ్వరి మీ చేతుల నక్షత్రం గణాధిపతి నమః ప్రార్థన ప్రార్థన నమస్కారం పసుపు కుంకుమ ఉంది కదా ఆకులో పెట్టుకోండి ఆ గణపతి బలం కొంచెం ముందుకు పెట్టుకుని మధ్యలో పెట్టుకోండి అది వినాయకుడిని దూరం జరపద్దు అక్కడ ఓం ధ్యాయామే పూజ చేయండి నక్షత్రం దాని మీద రక్షాబంధనం మీద చేయండి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న సింహాసనార్థం అక్షతాం సమర్పయామి ఓ నీరు తక్కువేయండి పాదయో పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి అప్పుడు ఇష్టామయంత్రే वस्त्रार्थं पुष्पं समर्पयामि यज्ञोपवेतार्थं पुष्पं समर्पयामि अलंकरणार्थं पुष्पं गोविन्दाय नमो नमः विष्णवे नमो नमः मक्रमाय नमः वामराय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकष्टाय नमः वास संकल्पित पदलीफल निवेद समर्पयामि अला చూపించండి ఈసారి ఓం ప్రణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య పానం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ఉదసుల ఆచమనం సమర్పయామి ఓం బృహత్సామ క్షత్రవృద్ధౌష్ణయం తిష్టు భౌజస్సు భేద ముగ్రవేరం ఇంద్రస్తోమేన ముడేసి అదే మీరు కూడా ఆడవాలి శ్వేతాదే సమనేషు ప్రవాఛాయా జగద్ధమకుండ సున్వతే ఆరావతమే పురుషమృతమ సభారుణ శగభాయ అక్షిబంధవే రామరావు అందరికీ అక్షతం వేసేయండి రక్షాబంధన ముహూర్తం వేసేస్తే చాలు రక్షాబంధన ముహూర్తస్తు ఒక్కొక్క రక్షాబంధన ముహూర్తస్తు రక్షాబంధనం కట్టిన తర్వాత అందరూ కూడా ఏం చేస్తారంటే కొంచెం కుంకుమ పెట్టండి రక్షాబంధనకి మగవారు ఆడవాళ్ళు పెట్టండి ఆడవాళ్ళు మగవారు పెట్టారు కుంకుమ పెట్టండి ఆ రక్షాబంధనకి ఆ ముడి మీద పెట్టండి మీరు ఎక్కడ కట్టారో ఆ ముడి మీద పెట్టండి రక్షాబంధన ముహూర్త శుభ ముహూర్తస్తు అమ్మవారి చెప్పండి అందరూ కూడా అస్మాకం సాకుటుంబానం క్షేమ
అందరూ కూడా చెప్పుకోవాలి. స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, అర్థం, ధర్మ, అర్థ, కామ్య, మోక్ష, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మమ గృహే నిరంతర లక్ష్మీ నివాస సిద్ధ్యర్థం మమ శోభన గృహే సమస్త శుభకార్య సిద్ధ్యర్థం మమ అంగగ్రహ వశాతు భావగ్రహ వశాతు ఏ ఏ గ్రహాः స్థైः అత్యంత శుభబల అవాప్తే ద్వారా మమ ఆదిత్యాది నవానాం ఆనుకూలత ఫల సిద్ధ్యర్థం సూర్యగ్రహ, చంద్రగ్రహ, అంగారక గ్రహ, బుధగ్రహ, బృహస్పతి గ్రహ, శుక్రగ్రహ, శనేశ్వర గ్రహ, రాహుగ్రహ, కేతుగణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ అఖండ ఉద్యోగ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ ఉన్నత వ్యాపార అభివృద్ధి ద్వారా మమ కుమారస్య కుమార్త్యాః అఖండ విద్యా సమేత ఉన్నత ఉద్యోగ అవాప్తి ద్వారా మమ సకల కార్య స్థలే వాక్పటుత్వ సిద్ధ్యర్థం మమ సమస్త కలుపుకోవడం మనసు. మీకు కావాల్సినవన్నీ చెప్పాను. మీకు ఏమైనా కోరుకుంటే యజ్ఞోపేతాభ్యో నమః. అందరూ కూడా దండం పెట్టుకోండి. ఎవరికి రాము వారికి యజ్ఞోపేతం ఇస్తున్నారు, దానికి దండం పెట్టుకోండి. చెప్పండి. యజ్ఞోపవేతము పరమం పవిత్రం ప్రజాపతే యశాయం పురస్తాద్ ఆయుష్య మగ్నియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతము బలమస్తు తేజ. యజ్ఞోపవేతాన్ని నమస్కారం చేసుకోండి. సువర్ణ యజ్ఞోపవేతం కూడా నమస్కారం చేసుకోండి. దండం పెట్టుకున్నారా? అందరూ దూరం నుంచి దండం పెట్టుకోవాలి. ప్రతిదీ కూడా కోసం పని లేదు, మనం అర్పిస్తే చాలు. ప్రజాపతేజము పురస్తాదు ఆయుష్యమగ్రము ప్రతిమంత శుభ్రము యజ్ఞోపవేతము బలమస్తు. యజ్ఞోపవేతం బలవం పవిత్రం ప్రజాపతేజం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రతిమంత శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. ఏమొస్తుంది సారా కొబ్బరి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ సమయం ముందు గణపతి పూజ, పుణ్యావాచనం, రక్షాబంధనం, యజ్ఞోపేతారైంది. ఇప్పుడు సారి అనే పదార్థం లడ్డూలు అవి పట్టుకొచ్చారు, అవన్నీ కూడా అందిస్తారు. కాబట్టి ఈ లడ్డు ముందు పెట్టు. అక్కడే ఉంటుంది ఏంటి, ఇంకో బిందు ఉంటుంది. ఇంకో బిందు అక్కడ ఉంటుంది కదా.
భానుగారు బూర్లు పసుపు కుంకాలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఆవిడ వచ్చిందండి ఉమ్మగారు. ఈ వివాహం ఎక్కడెక్కడ ఎవరి సాక్ష్యంతో చెబుతున్నామో చెబుతాను. అందరూ వినాలి మాట్లాడకుండా. అస్య శ్రీమద్ భగవతో పుండరీక వామన గురుదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రజేవర్తిన్యాం మహానారాయమాన ఫణిరాజ అందరూ వినాలి. సహస్ర ఫణామణి మండామండితే ఇంద్రాగ్ని యమనిరుడు వరుణవాయు కుబేరీశానాష్ట దిక్పాలక బాలితే వలయాకార లవనేషు సుధా సప్తక్షీర జలానవై విరాజేసిమిన్ జంబూప్లక్షశాలమవి కుశక్రౌంచ శాఖ పుష్కరాకై సప్తవై దేవతే మహాసరోరుహాకార 50 కోటి విస్తీర్ణ భూమండల మధ్య మీరు దక్షిణ పార్శ్వే మలజాదుత్తరే కర్మ భూమౌ భారత కింపురుష హరిదావత గురు భద్రా సమరమణ మందహాస జిహ్వదాక ఇది నవఖండ మండితే దండక చెంపక వింజ మిసనైమిస కదలిక పదక నహుస గుహదేవదారుకారణ్య ఏకాదశాంధ్యాయితే అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ ద్రావిడ కర్ణాట నాట పానాట పాండ్య పులిందాంధ్ర కుక్కురుగురు గాంధార విదర్భ విదేహ బర్బర కేకయ కోసల కుంతల టెంకర కొంకర మగధ భద్రాది చెప్పన్న దేశ విశేష భూమి పాలవి చంద్రభాగ పంపా యమున సరస్వతి కుమద్వతి భరతవర్షే భర్తకండి రామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం వాసర అవస్థాసు మనోవాక్కాయ కర్మభి రహసి. మనం ఎక్కడికో భద్రాచలం వెళ్ళి చేయడం కాదు, మన దగ్గరికి రాముడిని తీసుకొచ్చాం. మనందరం రాముడిని ఇక్కడ పూజ చేసుకుంటున్నాం. ఈ రాముడికి ద్వారా అన్న సంతర్పణ చేసుకున్నాం. ఇది దానికి 10 రెట్లు పుణ్యం. కాకపోతే ఇలాంటి అవకాశం రావడం మన జన్మలో ఒక అదృష్టం. కాబట్టి అందరూ కూడా ఏకాగ్రతతో ఉండండి. ఇంకో పక్కవారితో మాట్లాడకండి. కాసేపు నుండి గాలి కలిగిన కన్యాదానం చూడండి. అన్నీ అయిపోయాక పక్కవారితో మాట్లాడుతూ కూర్చుని పంతులు గారు ఏం చేయలేదని ఇలా దులిపేసుకుంటాడు. అలా కాదు, విని చేయిస్తే అన్ని చూస్తే బాగా తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు రాముడు వారికి కన్యాదానం చూస్తున్నాం. కాబట్టి अस्माकमिन्द्र उभयं विशोदति यौम्य शांत सौभवति अनुक्षरा अजम सन्तु पंथाये सखायो यन्तिनो वरेयं समर्यमा संभगोनो या संजय सुतो देव చెప్పడితే కన్యాదాతారం గత్వా విరోధి మీకు తోస్తే ఇస్తారు, లేకపోతే లేదు. మీకు చెప్పడానికి ఏం లేదు. కాబట్టి కన్యావరులు అంటారు. మీరు అక్షరాలు తీసుకోండి. ఏమైనా డబ్బు తెచ్చారా? ఆకనిగా ఏమండి? ఆకనిస్తారు. చెప్పండి. ఇప్పుడు కన్యావులు అంటే ఏమిటంటే వధువులు వెతుకు రావడానికి బ్రాహ్మణులు పంపుతున్నారు. మీరు బ్రాహ్మణుడు వెతికి వస్తుంటే అతనికి దక్షిణ ఇస్తారు. అది ఫలితం. మీలో కాదు, బ్రాహ్మణులోనూ అందరూ అంతే. అంటే చెప్పండి కన్యాదాన దక్షిణం తుభ్యమహం సంప్రదతే నమ్మ అందరూ అక్షదు అన్వేషించండి. మీరందరూ కూడా ఇంకో విషయం, మీరు ఆడపల్లి వాళ్ళు ఇలా చూడండి, వాళ్ళకే చూడండి. మేము చెప్పండి సీతాదేవిని వినండి. మీరు తర్వాత మరి పెడతారు. మేము సీతాదేవికి వివాహం గురించి వెతుక్కుంటూ రామచంద్రమూర్తి కొరకు మీ దగ్గరికి వచ్చాం. కాబట్టి మీ దగ్గర ఉన్న రామచంద్రమూర్తిని మీ దగ్గరున్న రామచంద్రమూర్తిని సీతాదేవికి ఇచ్చి వివాహము జరిపించుడు నిర్ణయించాడు. కాబట్టి సీతారాముల వివాహం జరిపించుటకు మనం వివాహం జరిపించదు. అయ్యా గురుగారు, సీతాదేవి ప్రవణ చెప్తాను. చెప్పాక అప్పుడు
చతుసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. కూర్చోండి. గౌతమ సగోత్రస్య అజమహారాజు వర్మణో నప్తే చతుసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగ్లేయాచ గౌతమ తడాశయ ప్రవరాంత గౌతమ సగోత్రస్య గౌతమ సగోత్రోద్భవాయ శ్రీ महालक्ष्मी स्वरूपिणी सीता नाम कन्या श्री महालक्ष्मी सीता नाम कन्या पौत्राय चतुसागरपर्यन्तं गोब्राह्मणेभ्यो शुभमस्तु. अज महाराज भोपवर्मण पौत्राय चतुर्भ्यो शुभमस्तु. आंग्लेयाश्च गौतमतनयाश्च प्रवर गौतमगोत्रस्य श्री दशरथ महाराज कुमारु रामचंद्र परब्रह्मणे वराय शुभम भवतु. చెప్పండి. రామచంద్ర పరబ్రహ్మణే వరాయ అమ్మ ఇప్పుడు కన్యాదాన కార్యక్రమం అవుతున్నది. ఎవరు కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారని కోరుకుంటున్నాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. ఆంగ్లేయాశ్చ గౌతమతనయాశ్చ ప్రవత గౌతమ సగోత్రస్య అశ్వరోమ మహారాజ వామన పౌత్రీ చతుసాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగ్లేయాశ్చ గౌతమతనయాశ్చ ప్రవత जनक महाराज भोपवर्मण पुत्री चतुसागरपर्यन्तं गोब्राह्मणेभ्यो शुभं भवतु. आंग्लेयाश्च गौतमतनयाश्च प्रवत गौतमगोत्रोद्भवी मा लक्ष्मी स्वरूपिणी सीतानाम कन्या अंदरू सीतादेवी नमस्कार చేసుకోండి. అబ్బాయి పేరు చెప్తాను. ఓం చతుసాగరपर्यन्तं गोब्राह्मणेभ्यो शुभमस्तु. वासिष्ठेन्द्र भरद्वाजराजय भारद्वाजगोत्रः गौतमगोत्रस्य भारद्वाजगोत्रस्य गौतमगोत्रस्य गोब्राह्मणेभ्यो शुभं भवतु. आंग्लेयाश्च गौतमतनयाश्च प्रवतगोत्रस्य असिनाम भोपवर्मणो नप्तरे चतुसागरपर्यन्तं गोब्राह्मणेभ्यो शुभं भवतु. वासिमद्रावण गौतमतनयाश्च प्रवतगोत्रस्य नाभरामो महाराज वर्मणो नप्तरे चतुसागरपर्यन्तं गोब्राह्मणेभ्यो शुभं भवतु. जनक महाराज वर्मण पुत्राय चतुसागरपर्यन्तं गोब्राह्मणेभ्यो शुभं भवतु. दशरथ महाराज वर्मण पुत्राय चतुसागरपर्यन्तं गोब्राह्मणेभ्यो शुभं भवतु. वासिष्ठेन्द्र भरद्वाजगोत्रः श्री रामचंद्र परब्रह्मणे वराय दशरथ महाराज कुमारुడు రామచంద్రమూర్తి. దళము సంద్రము దాటి లంకజని సీతామాత దర్శించి అంగుళి నందించి వనము గూర్చి పొలంబు గాంచి కను సంక్షోభము సృష్టించి దైత్యం వర్తించి కొనగుచ్చుండవచ్చు. వైదేహి ఔదల మాణిక్యము రాముదేచిన కపీంద్ర సుందర మృక్కినను ఈ వాక్యం చెప్పుకుంటే రామాయణం అంతా కూడా చదివినంత ఫలితం. అందుకని ఇది చెప్పుకుంటారు. దళము సంద్రము దాటి లంకజని సీతామాత దర్శించి అంగులి నందించి వనంబు గూర్చి పురంబు కాంచి కను సంక్షోభం సృష్టించి దైత్యుల మధ్యించి కొనగుచ్చుండవుతూ వైదేహి ఔదమాణిక్యము రాముదేచిన కపీంద్ర సుందర మొక్కినను. రామాయణం చదివినంత ఫలితం మీరు అందరికీ వచ్చింది. కాబట్టి రాముల వారిని సీతాదేవిని తలుచుకోండి. నమోస్తమంతా సహస్రమూర్తయే. ఇప్పుడు కాళ్ళు కడిగి నీళ్ళు పోయాలి. ముందు బొండ రాముల వారి పాదంతో నీళ్ళు వేయండి. నమోస్తమంతా సహస్రమూర్తయే సహస్రపాదాకి
ఇలా మీకు ఆచారం ఎలా ఉందో అలా చేయండి. అందరూ కూడా రామారావు గారు వేస్తే చాలు, మీరు అందరూ వేసినా వేయండి. సహస్రకోటి యుగధారిణే నమః వేయాలి, అందరూ వేయాలి. మరి నమోస్తవంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి సులోనుభావే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. అయ్యా ఉత్సవం కదా సరిపోతుంది. నవోకొని ఒకరు ముట్టుకుంటే సరిపోతున్నాగా, వరుసగా ఒక్కొక్కరు ఒకరు ముట్టుకోరు. నమోస్తవంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి సులోనుభావే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఇలా నేను చెప్పలేదనలేదు, చేయించలేదనలేదు, అందరూ వచ్చి చేయాలి. నేను చెప్తున్నాను. నమోస్తవంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి సులోనుభావ సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. నమోస్తవంతాయ సహస్రమూర్తి సహస్రపాదాక్షి సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. భాగశః ఓ నేత్రం కలితే చాలా అలాగా చేత పడ్డాడు. భాగశః అమేవ గంధ గంధానుపురంకార్థాయమట్ల సంకల్ప సకలాభరణమస్తు. చెయ్యి వేశారా? ఇంకోండి. సహస్రపాదాక్షరమే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. అమ్మ ఫ్లవర్ అయింది, కాలు కడిగి కన్యాదానం అయింది. కన్యాదానం అవుతుంది. అటుపల్లి కూడా ఇవ్వండి, అటుపల్లి అందించండి. అటుపల్లికి అందించండి. అమ్మ చెమటాలి, మరి కవులు కాదు, లేట్ అవుతుంది. గబగబా నడపాలి ముందుకి. కూర్చోండి. ఇప్పుడు అందరి దగ్గరికి జీలకర్ర బెల్లం వస్తుంది. అందరూ కూడా దయచేసి పళ్ళెం మాత్రమే దండం పెట్టుకోండి. పైన జీలకర్ర బెల్లం ఎవరైనా ముట్టుకోవద్దు దయచేసి. ఎవరైనా తెలియక చెప్పులు వేసుకుని వచ్చేస్తే పక్కన విడిచిపెట్టండి. సీతారాములు వారి కళ్యాణ మహోత్సవం ముందు వివాహం అంటే ఏమిటంటే జీలకర్ర బెల్లం పెట్టడే ముహూర్తం, తాళి కట్టడం కాదు. జీలకర్ర బెల్లం ఎప్పుడైతే పెట్టామో వాడు భార్యాభర్తలు, తాడితో పని లేదు. జీలకర్ర బెల్లమే శుభముహూర్తం, దానికే చెప్తాం. సుముహూర్తే లావధాన లగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ సావధాన. దీంతో పని లేదు, ఊరికే సాక్ష్యం. జీలకర్ర బెల్లమే. అందరూ కూడా జీలకర్ర బెల్లం చంద్రమాతృకి సీతారామ స్వామికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జగదభిరామ రఘుకుల సోమ జయ రామ శ్రీరామ ఎన్నాళ్ళు వేచి. ఇప్పుడు శానో దేవి సుహవాని మంత్రం చెప్తాం. ఆ మంత్రం చెప్పినప్పుడు జీలకర్ర పిలవబట్టాలి. ధ్రువం తేరా జావరణో ధ్రువం దేవో బృహస్పతి అని చెప్తాం. ఆ సౌండ్ వినపడదు. శానో దేవి సుహవా శర్మ యచ్చతు ఆత్మాహంసమంతరభూ ధ్రువశిష్ట విశాచలే భూ రాజా విశామయం నైవైరి మావేదిష్టా రాష్ట్రముధారయ అదనే సంతు సత్రా అపరక్షేత్రాలు సంజయన్న ధ్రువేణ అభిషా తస్మై దేవాధిపతి ధ్రువం తేరా జావణో ధ్రువం దేవో బృహస్పతి చాకృష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఎంత లేట్ చేశారు. చాకృష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ అభిషా తస్మై దేవాధిపతి అయత బ్రహ్మణస్పతి. మహారావణమూర్తికి దశరథ మహారాజు రావణమూర్తికి. అయ్యా సీతారామచంద్రుడు వారిద్దరికి కూడా మీ అందరి సన్నిధిలో కూడా
మహావైభవముగా వివాహం జరిగింది. కాబట్టి సీతారామచంద్రుల వారి అనుగ్రహం మీ అందరికీ కలుగుతుంది. ఎల్లవేళలా కూడా మహానుభావుడు కలియుగంలో స్మరణ ఎవరు దేవుని తలుచుకునే వాడికే ముక్తిట. కాబట్టి కలియుగంలో స్మరించుకునేవాడు ఉన్నారు కొన్నాళ్ళకి. కాబట్టి కలియుగ స్మరణ ముక్తి కళ్యాణం చేస్తున్నారంటే ఇదంతా మీ యొక్క అదృష్టం. కాబట్టి ఇది పూర్వజన్మ సుకృతం, పూర్తి కాదు. ఎప్పుడైనా చేసుకుంటే ఇలాంటివి చేస్తూ ఉంటాం. కాబట్టి ఏ మంత్రము కూడా ఏ పూజ కూడా ఊరికోపోదు. చేసింది ఎప్పుడో ఒకప్పుడు మనకో మన పిల్లలకో ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దీనికి ఆర్గనైజ్ చేసిన వారికి, దీనికి అనుగ్రహించిన వారికి, ధన సహాయం చేసిన వారికి అందరికీ కూడా రాముల వారి సీతాదేవి అనుగ్రహం కలగాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. శతమానం భవతు సదాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అంతే బుక్క మరుగుండ అది అక్కడ మీరు ఎదురు సన్నామయ్య చూడండి రాసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి తరపు దంపతులు, అయ్యవారి తరపు దంపతులు కూడా బుక్క పప్పండ రాసుకున్న తర్వాత వారమట వాళ్ళు దంపతులు ఈ యొక్క దండలు అంటే కర్పూరం దండలు వేసుకోండి. వారు మటుకు వాళ్ళు సాధారణంగా ఏంటంటే మగవారు ఆడవాళ్ళకి, ఆడవాళ్ళకి మగవారికి వెయ్యాలి. కానీ మనకు సమయం లేదు కాబట్టి మీరు మటుకు ఎవరి మటుకు వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు శతమానం పూజ అవుతుంది. శతమానం హలో వంటలు కూడా తీయండి. వస్తా శతమానాలు మొత్తం అంతా గుత్తి వంకాయ సాంబార్ ముక్కల పులుసు బస్సులు పెట్టావు. ఆవిడ ఉండే ఫస్ట్ ఎమ్మెల్యే గారు పిన్నింటి వరలక్ష్మి గారు. వైసీపీలో ఏ పోస్ట్ చేశారు మేడం? స్టేట్ సెక్రటరీ జనరల్. వైసీపీ స్టేట్ సెక్రటరీ. అందులో ఉండలేదండి, ఇందులో ఉండలేదు ఇంకా ముందు మా మనుషులు అలా ఉందండి. పానకం మీకు అయ్యా రావాలి మరి గమని అందరూ మనసులో శ్రీరామనామం తలుచుకోండి. ఉమా గారు రామరావు శ్రీ తాటకి ఒక్కేటన పరశురాముడంత ఓడి పారదరిమినావంట. నీ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మనకిపోతుంట. రామయ్య తండ్రి, రామయ్య తండ్రి,
పొందినాయ తండ్రి. అందరూ చెప్పండి. కాక్షాయనాయ విద్మహే. మీరే అమ్మా ఒకసారి కింద పెట్టండి. అమ్మ రండి ఇవ్వదు అమ్మ ఇద్దరు కూడా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారు. అప్పు తెచ్చుకోండి చేసి వెళ్ళిపోతాను ఇల్లంతా గందరగోళం. సా కుటుంబస్య కాసుల గోత్రోద్భవస్య జోగరణందీ భానుమతీనాం దేశ సా కుటుంబస్య చెప్పలేదు పేరు భారత గోత్రోప శ్రీనివాసరేంద్రణం దేశ సా కుటుంబస్య కవర్ చేయండి. అక్కడ నిలబడతాం. సత్యనారాయణ గోత్రం పైడిపాల గోత్రోద్భవస్య సత్యనారాయణమూర్తి వెంకటలక్ష్మి నామదేశ్య మరి ఎక్కువ భగవదా నామదేశ్య సా కుటుంబస్య ప్రధాన గోత్రోద్భవస్య జన్మిల గోత్ర శ్రీదేవి నామదేశ కుటుంబస్య హత్యస్ గోత్రోద్భవస్య అవి మామ కవర్ అందుకోండి కవర్
चला समयवसनं मम तस्मात् भावेन रक्ष परमेश जगन्नाथ చెడి వేరు